ఆరోగ్యకరమైన ఆహారాల్లో గింజలు చాలా ముఖ్యమైనవి. మనం అంతగా పట్టించుకొని ఈ ఆహారంలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. కొన్ని రకాల గింజలను పోషకాహార నిపుణులు సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. వీటి ద్వారా మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు లాంటి పోషకాలను ఎన్నో పొందవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల గింజలను గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. గింజల్లో మన ఆరోగ్యానికి అత్యంత అవసరమైన పీచు అధికంగా ఉంటుంది. చియా గింజల్లో కూడా మనకు పీచు అధికంగా లభిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, నాణ్యమైన ప్రోటీన్లు, ఇంకా అనేక రకాల ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. సుమారు 2 టేబుల్ స్పూన్ల చియా గింజల ద్వారా 10 గ్రాముల పీచుని పొందవచ్చు. చియా గింజలను పళ్లరసాల్లో లేదా బాదం పాలలో నానబెడితే అవి మృదువుగా మారతాయి. గుమ్మడి గింజల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో మన గుండె ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలకు మేలు చేస్తుంది. గుమ్మడి గింజలను సూపులు, సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు. మనకు మేలు చేసే గింజల్లో దానిమ్మ గింజల్ని గురించి కూడా చెప్పుకోవాలి. వీటిలో సి విటమిన్, ఇంకా మన కణాలకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మనకు ఆరోగ్యం అనేది చాలా బాగా ఉండాలంటే ముఖ్యంగా కొన్ని రకాల గింజల్ని మనము ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా వీటిలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్, అలాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, వీటిలో ఉండే కొవ్వు అనేది చాలా మంచి రకమైన కొవ్వు ఉంటుంది. ఇది కాకుండా మన శరీరానికి ముఖ్యమైనది ఫైబర్. వీటిలో సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. వీటితో పాటు మనకి వైటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. కొన్ని రకాల నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్ ఇలాంటి వాటిని కంట్రోల్లో చేసుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం చియా సీడ్స్ అనే వర్డ్ వింటున్నాం. సో ఈ చియా సీడ్స్కి చాలా మంచి న్యూట్రిషనల్ ప్రాపర్టీస్, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్టు మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రాచీనంగా మనము వాడేది నువ్వులు. నువ్వులలో మనకి మంచి ఫైబర్, ఇన్సాల్యుబుల్, సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అలాగే కాల్షియం కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటిలో ఐరన్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. అందుకనే వీటిని నువ్వుల పొడి చేసుకుంటూ మనం ఆహారంలో యాడ్ చేసుకోవడం కానీ, చట్నీలో వేయడం కానీ, కూరల్లో వేయడం కానీ చేస్తే మనకు కావలసిన ఎనర్జీ, ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి. వీటిలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, వెయిట్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కొద్ది రకాల హార్మోనల్ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేస్తాయి. అలాగే ఇది మన కాన్స్టిపేషన్ నుండి కూడా రిలీఫ్ చేస్తుంది. ఎస్పెషల్గా గ్రోయింగ్ చిల్డ్రన్, ఎదిగే పిల్లలకి, మెనార్కి అటెండ్ అయిన ఫీమేల్స్కి ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలకి వీటిని లడ్డూలాగా, చిక్కీలాగా చేసేస్తే చాలా శ్రేష్టం. మన ఆరోగ్యానికి మేలు చేసే గింజల్లో క్వినోవా కూడా ఒకటి. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ధాన్యంలా కనిపించే ఈ గింజల్లో ఒక కప్పుకి 8 గ్రాముల చొప్పున ప్రోటీన్ని పొందవచ్చు. వీటిని బియ్యంలాగానే వండాలి. ఉదయమే వీటితో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ప్రోటీన్, పీచు, ఇనుము పొందవచ్చు. ఆరోగ్యాన్నిచ్చే గింజల్లో అవిసె గింజలకు చాలా పేరుంది. చేపలతో పాటు అవిసె గింజలను ఆహారంగా తీసుకోవటం ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అనే ఆరోగ్యకరమైన కొవ్వుల్ని పొందవచ్చు. వీటిలో పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి. 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజల్లో దాదాపు 7 గ్రాముల వరకు ప్రోటీన్లు ఉంటాయి. అలాగే వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు సైతం ఎక్కువగానే ఉంటాయి. అలాగే మనము నిత్యం యూజ్ చేసుకునే వాటర్ మెలన్, మస్క్ మెలన్, పంప్కిన్ సీడ్స్లో కూడా మనకు మంచి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. సో వీటిని మనము వేయించి పెట్టడం కానీ, లేదా వీటిని కొద్ది రకాల రెసిపీస్లో టాపింగ్గా కానీ, సీజనింగ్లో కొన్ని రకాల పుడ్డింగ్స్, పాయసం వీటిలో వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఒక చెంచా నెయ్యిలో వీటిని వేయించి ఇస్తే కనుక ఒక మంచి సోర్స్ ఆఫ్ హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. మనం బయట తినే చిప్స్, తర్వాత రకరకాల స్నాక్స్ కానీ, ఇంకా పానీపూరి, వీటికి ఒక రీప్లేస్మెంట్ ఈ సీడ్స్ అన్నింటినీ వేయించి కొంచెం బెల్లం కలిపి వీటిని లడ్డూల్లాగా చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళకు మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్తో పాటు మంచి క్యాలరీస్, వీటిలో ఉండే హై క్యాలరీ, ఎటువంటి నూనె గింజల్లో అయినా సుమారు 450 నుంచి 580 కిలో క్యాలరీలు దొరుకుతాయి.
వీటిలో 17 నుంచి 20 గ్రాముల ప్రోటీన్, అలాగే 30 నుంచి 45 గ్రాముల ఫ్యాట్ లభిస్తుంది. వీటిలో మన శరీరానికి ఎదుగుదలకు తర్వాత ప్రొటెక్టివ్ యాక్షన్కి కావలసిన న్యూట్రియంట్స్ లభిస్తాయి. కాబట్టి ఈ నూనె గింజలను ప్రతినిత్యం మన ఆహారంలో చేర్చుకోవాలి. చాలామంది నూనెని ఆహారంలో వేసుకోవడం ఇష్టపడతారు. దాని బదులు నూనె గింజల్ని మనం ఆహారంలో చేర్చుకుంటే మనకు గుండె జబ్బులు ఉండవు, అలాగే హై కొలెస్ట్రాల్ ఉండదు, వెయిట్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో ఇలాంటి సీడ్స్ని, చియా సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, నువ్వులు, అలాగే మస్టర్డ్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, మస్క్ మెలాన్, ఇవన్నీ మన ఆహారంలో చేర్చుకుంటే మనకు ఎటువంటి డెఫిషియన్సీస్, మ్యాక్రో కానీ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉండవు. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. మన ఆరోగ్యానికి మేలు చేసే గింజల్లో పొద్దుతిరుగుడు పూల నుండి లభించేవి కూడా ముఖ్యమైనవి. ఈ గింజల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు సైతం సన్ఫ్లవర్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటాయి. మన వంటింట్లో ఉండే నువ్వులు కూడా చాలా ఉపయోగకరమైన గింజలు. నువ్వుల నుండి తయారయ్యే నూనెలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. నువ్వులు కూరలకు, పిండి వంటలకు మరింత రుచిని పెంచుతాయి. నువ్వుల్లో పీచు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నప్పటికీ వీటిలో కొవ్వులు, క్యాలరీలు ఎక్కువగానే ఉంటాయి కనుక వీటిని వారంలో 3 లేదా 4 సార్లు పావు కప్పుల వంతున తీసుకుంటే సరిపోతుంది. గింజలను రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిండిగా చెప్పవచ్చు. బయటికి వెళ్లేటప్పుడు వీటిని తీసుకెళ్లడం కూడా చాలా తేలిక. వీటి ద్వారా మనం చాలా సులువుగా విలువైన పోషకాలను పొందవచ్చు. మరీ ముఖ్యంగా మొక్కలలో ఉండే మంచి కొవ్వులు, పీచులను వీటి ద్వారా మనం పొందవచ్చు. గింజలు నిస్సందేహంగా మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే పోషకాహారాలు కనుక వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం.